హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అఖండ 2 గురించి డిస్కస్ చేద్దామంది. మూవీ మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బడ్జెట్ ఎంత, షూటింగ్ స్టార్ట్ అయిందా లేదా, ప్లస్ మూవీ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి మొత్తం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఇక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నాకు జర మోటివేషన్ వస్తుంది. అప్కమింగ్ వీడియోస్ జర మంచిగా చేస్తాను, అంటే ఇప్పుడు కూడా మంచిగా చేస్తాను అనుకోండి. ఇక మంచి మంచి ఇన్ఫర్మేషన్ మూవీస్ గురించి అనేది సెర్చ్ చేసి మరీ అప్లోడ్ చేస్తాను. జర మీరు ఏం చేస్తాం అసలు అండి, జర సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అంతే. ఇక కంప్లీట్గా ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఇక అఖండ 2 అండి. ఇక మీకు తెలిసిందే బోయపాటి గారు బాలకృష్ణ కాంబినేషన్ వచ్చిన దానికి పక్క సినిమా అనేది బ్లాక్ బస్టర్ వస్తుంది. ఫ్యాన్స్ కూడా ఈ కాంబినేషన్ కోసమే వెయిట్ చేస్తారు. ఫ్యాన్సే కాదు, బాలకృష్ణ బోయపాటి కూడా ఈ కాంబినేషన్ కోసమే వెయిట్ చేస్తారు. ఆల్రెడీ బోయపాటి సీన్ అన్నారు వెంట వెంటనే తీయొచ్చు, కానీ కొంచెం టైం తీసుకుని ఆయన వేరేలతో తీసి నేను వేరేలతో అట్లా తీసుకుంటే కొంచెం నెక్స్ట్ మూవీ అనేది మనకి హోప్స్ అనేవి వస్తాయి. అందుకనే మేము వెంట వెంటనే తీయలేదు. ప్లస్ వెంట వెంటనే కూడా మేము తీయాలనుకుంటే తీయొచ్చు అని కూడా బోయపాటి సీన్ గారు చెప్పినారు. ఇక అదండి అఖండ 2. అఖండ 1 మీకు తెలిసిందే, బ్లాక్ బస్టర్ 100 crores మూవీ. ప్లస్ ఎంత ర్యాంపేజ్ క్రియేట్ చేసిందో. అరే ఎక్కడెక్కడి నుంచో సాధువులు అందరూ వచ్చి చూశారంటే ఆ మూవీ ఆలోచించండి. ఆ మూవీలో బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎంత ఉందో మీరు మ్యాక్సిమం చాలామంది చూసుంటారు. చూడకపోతే 100 కోట్లు ఎట్లా వస్తుంది. ప్లస్ ఓటీటీలో కూడా మంచి స్ట్రీమింగ్ ఉంది మూవీ, మనకు హాట్స్టార్లో కూడా. ఇక మీకు తెలిసింది అఖండ 1 క్లైమాక్స్, అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ చాలా బాగుంది అని అందరూ అనుకోలేదు. లేదు నేను అది ఇదే అని చెప్పి వెళ్ళిపోవడము, అది చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ ఇక కలిసిపోతారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్లస్ మీకు ఇంటర్వెల్ సీన్ కూడా ఇంటర్వెల్లో మన బాలకృష్ణ గారి ఎంట్రీ ఎక్సలెంట్ ఉంటుంది. ఆ లుక్ ఇప్పుడు వరకు ఏ హీరో యాక్సెప్ట్ చేయలేదండి. అట్లా సాధువుగా చేసుకొని ఆ రోల్లో మ్యాక్సిమం ఎవరు యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రారండి. అది బాలకృష్ణ గారు ముందుకు వచ్చినారు, అందుకనే విజయం పొందినారు మూవీ మీద. అదే ఎక్స్పెక్టేషన్తో మనకి అఖండ 2 అనేది ఆల్రెడీ మూవీ లాంచ్ చేసినారండి మనకి. ప్లస్ తమ్మన్ గారు మనకి అనుకుని చెప్పినారా అనుకోకుండా చెప్పినారా కానీ 25th September 2025 అనేది మూవీ రిలీజ్ డేట్ అని చెప్పినారు. మ్యాక్సిమం అదే టైంలో రిలీజ్ డేట్ ఉంటుంది. ఒకవేళ మేబీ షూటింగ్ అనేది డిలే అయ్యి కొంచెం అటు ఇటే ఉంటే నవంబర్ వరకు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం దసరాకే రిలీజ్ చేస్తారని అందరూ ఎక్స్పెక్టేషన్స్, ఫ్యాన్స్ కూడా. ఇక ఈ మూవీ అనేది ఎలా ఉండబోతుందంటే అండి, బోయపాటి గారు చెప్పినారు కుంభమేళ 2 అఖండ 2 అనేది అన్నారు. అంటే ఆలోచించండి ఏ రేంజ్లో మూవీ అనేది ఉంటుందో. బోయపాటి కూడా మనకు అన్నారండి, ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ చూస్తే అచ్చా నా అమౌంట్ నేను పెట్టిన టికెట్ కాస్ట్ వర్తబుల్ అని అనుకుంటారంట. ఇంటర్వెల్ వరకే మీరు పే చేశారేమో అనిపిస్తుంది అంట మూవీ చూస్తే అని మన బోయపాటి గారి ఎక్స్పెక్టేషను. ఇక బోయపాటి గారు మీకు తెలిసిందండి, ఇక వేరే హీరోలతో మనకు తెలియదు మూవీ అనేది ఎలా ఉంటుంది. అది ఎందుకు నాకు అర్థం కాదు. బాలకృష్ణ గారి మీద ప్రేమో లేదంటే అర్థం కాదు. బాలకృష్ణ గారి కాంబినేషన్తోనే ఆయన బ్లాక్ బస్టర్లు వస్తున్నాయి. కానీ కాదు మనకు సరైనడు వచ్చింది, చాలా వస్తుంది. మధ్య మధ్యలో కొన్ని జై జానకి నాయక ఇలాంటివి బాగా హిట్స్ వస్తాయి. మధ్య మధ్యలో కొన్ని డిసప్పాయింట్ అయినాయి. మన విజయ రామ, స్కంద మేబీ ఆ జోనర్ ఆ యాక్టర్స్కి అలవాటు కాలేదో ప్లస్ అడాప్ట్ చేసుకోలేకపోయినారా. కానీ ఈ బోయపాటి సీన్ గారి డైలాగ్స్ ప్లస్ ఫైట్స్ అనేది మన బాలకృష్ణ గారికి సెట్ అవుతాయి. ఎందుకంటే నటసింహ అండి ఆయన, మీకు తెలిసిందే కావు. ఇప్పుడు రీసెంట్గా గాడ్ ఆఫ్ ద మాసెస్ అని కూడా నాకు టైటిల్ వచ్చింది. ఇక ఇదండి, ఇక మూవీ అనేది బాగుంటుంది అంటున్నారు. ఇక అఖండ 1కి డబల్ ఉంటుంది అంటున్నారు. ప్లస్ కుంభమేళ 2 అంటున్నారంటే మూవీ ఆలోచించండి ఏ రకంగా ఉంటుందో. నాకు తెలిసి పక్క మ్యాక్సిమం ఈ మూవీకి ముందు రాని సాధువులు, మునీలు వీళ్ళందరూ కూడా చూడడానికి వస్తారు. అఘోరాలు వీళ్ళందరూ చూడడానికి వస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే అఖండ 2 స్టార్టింగ్ ఉండగా తర్వాత మెల్లమెల్లగా రీచ్ అయినాక ప్రతి ఒక్క అఘోరాలు వచ్చినారండి చూడడానికి. ఇక ఈ మూవీ కూడా చాలామంది వస్తారు. ప్లస్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేసినప్పుడు చూస్తే గూస్ బంప్స్ వచ్చినాయండి. పోస్టర్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అండి. ఎంత మరీ అఖండ 2లో ఇంత దారుణంగా అంటే ఆ రకంగా ఏమంటారు, ఆ రకంగా క్యారెక్టరైజేషన్ చేసుకున్నారంటే బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేయడం అంటే హ్యాట్సాప్ అండి అది. ఇక చెప్పినట్టు ఇది కూడా డిస్కషన్, ఇదిగో మూవీ అనేది పంచభూతాల గురించి అన్నారు. అదొక టాకు మందలదు. ప్లస్ గోపిచంద్ గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. గోపిచంద్ గారు పోస్టర్ కూడా రిలీజ్ చేసినారు. మీకు గూగుల్ అవైలబుల్ ఉందో చూడండి. మేబీ నా విలన్గా ఉంటారో, మనకి యాక్టర్ మన హీరోగా ఉంటారో మనకు తెలియదు. మన పార్ట్ 1లో శ్రీకాంత్ గారు విలన్ కదా, మేబీ తెలియదు మనకి.
ఇక విలన్ ఉంటే తెలిసిందే, గోపీచంద్ గారు విలన్గా కూడా చింపి పడేస్తాడు యాక్టింగ్. ఇది మనకి ప్రైమరీ టాక్ అంటే గోపీచంద్ గారు కూడా మూవీలో ఉన్నారని చెప్పి అఫీషియల్గా మూవీ టీమ్ అనే టీజర్ ప్లస్ ట్రైలర్ ఏదైనా లాంచ్ చేస్తే అప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక ఎక్స్పెక్టేషన్స్ అండి ఈ మూవీకి, ఇక ఈ మూవీకి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అఖండ మనం మీకు తెలిసిందే బ్లాక్ బస్టర్ అయింది. అఖండ 2 కోసం ఈగర్లీ చాలామంది అప్పట్లో అఖండ 2 రాదనుకున్నారు. బోయపాటి గారు కన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ ఇక 2 ఇయర్స్ అయింది కదా, ఇక టాపిక్ రావట్లేదు, మ్యాక్సిమం రాదనుకున్నారు. తర్వాత సడన్గా అఖండ 2 ఈవెంట్ లాంచ్ చేసినారు. ఇక మూవీ తీయబోతున్నాము అని చెప్పి లాంచ్ చేసినారు. బాలకృష్ణ గారి కూతురే ప్రొడ్యూసరు అని టాకు ఇక అనుకున్నారు. ఇక సడన్గా రిలీజ్ డేట్ అని కూడా అనౌన్స్ చేసేసినారు. ఈ ఎక్స్పెక్టేషన్ చాలానే ఉంటాయండి. నాకు తెలిసి నార్త్లో కూడా ఈసారి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. ఎందుకంటే కుంభమేళ ఒకటి ఉంది, ఈయన అక్కడే చెప్పినారు కదా కుంభమేళ 2 మూవీ అని చెప్పి. మేబీ మూవీ టీమ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఫ్రమ్ ది నార్త్ అండి. చాలా కలెక్షన్ నార్త్లో కూడా రావచ్చు అని అనుకుంటున్నారు. ఇక మన తెలియదండి, ఎక్స్పెక్టేషన్ అయితే బాగుంది. తెలుగు రాష్ట్రాలు అయితే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు ప్లస్ కర్ణాటకలో వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఖండ 1 చూసిన వాళ్ళకి తెలుస్తుంది అఖండ 2 ఏ రేంజ్లో ఉండబోతుంది అని చెప్పి. ఇక మ్యూజిక్ వచ్చి ఉంటే పక్కా తమన్ గారు చిట్టి పడేస్తారండి. ఆయనకేంటో నాకు అర్థం కాదు, బాలకృష్ణ అనగానే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందా, లేదంటే ఆ పేరులో ఉన్న దమ్మ అంతే అండి. నరసింహ నందమూరి బాలకృష్ణ గారు అంటే ఆ పేరులో ఉన్న దమ్మ లాంటిది. ఆ పేరు చూడంగానే ఆయన చూడంగానే ఆయనకి ఎక్కడ లేని పౌరుషం వస్తేమో కానీ మ్యూజిక్ వేరే లెవెల్. దాకుమారాజు కూడా క్లైమాక్స్ మ్యూజిక్ వేరే లెవెల్ ఇచ్చినారండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది తమన్ గారికి సాధ్యమైంది. పక్కా ఈ మూవీలో కూడా లేపేస్తాడు, ర్యాంప్ ఇచ్చేస్తాడు మ్యూజిక్ కూడా. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనకి బాలకృష్ణ గారు గోపీచంద్ అని తెలిసింది. ఫర్దర్గా ఎవరైనా యాక్టర్స్ ఉన్నారనుకో దాన్ని కూడా నేను సపరేట్గా షార్ట్ కింద అన్న చెప్పి అప్లోడ్ చేస్తాను. ఇక మూవీ బడ్జెట్ కిందకు వస్తే చెప్పలేమండి. మనం అనుకున్న బడ్జెట్ వాళ్ళు అనుకున్న బడ్జెట్కి మించవచ్చు కూడా. ఎందుకంటే ఇది చాలా కొంచెం ఉంటాయి, విఎఫ్ఎక్స్ ఉంటుందని అర్థమవుతుంది. ఇక యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద యాక్టర్సే ఉంటారు అని అంటున్నారు టాక్ అయితే. బడ్జెట్ ఉంటుంది, చిన్న మూవీకే 20-25 కోట్లు అవుతుందండి. మ్యాక్సిమం 100 వేసుకోండి. ఇక దాంతో 120-130 వరకు వెళ్ళొచ్చేమో. మ్యాక్సిమం అంతవరకు తీసుకురానివ్వరండి. బాలకృష్ణ గారు డైరెక్టర్ కూడా అలాంటి వాళ్ళే, అంత బడ్జెట్ వరకు తీసుకురారు, లిమిటెడ్గానే చేస్తారు. ఇక కలెక్షన్ విషయానికి వస్తే కలెక్షన్ అనేది బేసిక్గా మనకి ప్రైమరీ మూవీ టాక్ మూలానే ప్రీమియర్ మూవీ టాక్ మూలానే నడుస్తుందండి. ప్రీమియర్ టాక్ అనేది బాగుంది అనుకోండి, ఈజీగా కలెక్షన్ 150-200 ఈజీగా కొట్టేస్తుందండి. మనకి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు అయితే ఈజీగా మనకి 120-150 ప్లస్ కొట్టేస్తుంది. ఇలా అన్ని ఏరియాస్లో అన్ని రెస్ట్ ఆఫ్ కంట్రీలో మొత్తం కర్ణాటకలో అన్ని టాక్ బాగుంది, ఓవర్సీస్లో టాక్ బాగుంది అనుకో. అప్పటి టికెట్స్ రేట్స్ బట్టి ఈజీగా నేనైతే 200 crores ప్లస్ రికార్డ్ కొడతాను అనుకుంటున్నాను అఖండ 2. ఎందుకంటే ఆల్ ఫ్యాన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అఖండ 2 అండి. బాలయ్య ఫ్యాన్స్ అనే కాదు, బోయపాటి ఫ్యాన్స్ కూడా ప్లస్ వేరే ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే అది అంతే అండి, ఆయన మూవీ అనగానే అంతే. డైలాగ్స్ ఫైట్స్ కోసం చాలామంది పోతారు. ఒకవేళ మూవీ అనుకునే సక్సెస్ అయితే ఈజీగా 200 ప్లస్ ఆడుతుంది అనుకుంటున్నాము. బడ్జెట్ ఒకవేళ 120 అయితే ఈజీగా చాలా ప్రాఫిట్ ఉంటుంది. బడ్జెట్ బట్టి ఇంకా టికెట్ రేట్లు అనేది మీకు తెలిసింది, ఆల్రెడీ పెరగవు టికెట్ రేట్లు. ఇక ఫర్దర్గా చూద్దామండి. బడ్జెట్ అయితే 100 అనుకుంటున్నారు, మన ప్రకారం అనుకుంటున్నాము. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అది మనం చూసుకోవాలి కొంచెం. కలెక్షన్ అయితే నేనైతే 200-250 ఈజీగా వస్తాను అనుకుంటాను. గ్రాస్ వచ్చేసి 350 వరకు 400 వరకు లేపచ్చేమో మూవీ అనుకుంటున్నాము. చూద్దాం, ఒకవేళ కొడితే దసరాకి హిట్ మన బాలయ్య గారిదే. ఈ సంక్రాంతికి మనకి వెంకటేష్ గారిది, బాలయ్య గారిది అయింది. దసరాకి బాలయ్య గారిదే హిట్ అని అనుకుంటున్నాను అందరం. ఇక దట్స్ ఇట్ అండి. ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయండి. మనకి రీసెంట్గా మనకి ఫౌజీ అంటే నేమ్ అనేది రిలీజ్ చేయలేదు, హను గారిది. ఇదొక మూవీ అప్డేట్ ఉంది, దాని షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. దాని గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఇక అట్లాగే మనకి కల్కి 2 అనేది మంచి అప్డేట్ ఇచ్చినారు, దాని గురించి కూడా నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. ఇక అట్లానే కాకుండా మనకి ప్రభాస్ గారు అప్కమింగ్ మూవీస్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ 2020లో 2026లో ఎన్ని మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి, అది కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఇక చిన్నగా మెల్లమెల్లగా చిన్న 230 crores మనకి క్రాస్ కలెక్షన్ అనేది మన సంక్రాంతికి వస్తున్నాం కొట్టింది, దాని గురించి కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. ఇక గేమ్ చేంజర్ ఇప్పటివరకు ఎంత సంపాదించింది, ఇంకెంత కావాలి అనేది కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దామండి. ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.